హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టీ ఎలా పెట్టానో చూపిస్తున్నాను. ఇంట్లో కొత్త కోడళ్ళకి టీ ఎలా పెట్టడమో తెలియదు కదా, అందుకే 3 కప్స్ పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 స్పూన్స్ జెమినీ టీ పౌడర్ వేస్తున్నాను. త్రీ మెంబర్స్కి పెడుతున్నాను ఫ్రెండ్స్. 3 కప్స్ పాలు, చికెన్ పాలు తీసుకున్నాను. వాటర్ పోయొద్దు. అలాగే అయినంత షుగర్ వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ వేసాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లని ఇవ్వాలి చూడండి. కొందరైతే టీ పౌడర్ షుగర్ వేసాకనే ఆఫ్ చేసి చాయ్ పోస్తారు. అట్లా పోయొద్దు. చాలా మసలని ఇవ్వాలి. ఎంత బాగా మసులితే అంత బాగుంటుంది. 2 పొంగులు వంగాలి. గరిటెతో కిందికి పైకి అనాలి ఫ్రెండ్స్. టూ మినిట్స్ మసలనివ్వాలి. త్వరగా పోయొద్దు. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే కలర్ చేంజ్ కావాలి. నేను చాయ్ బాగా పెడతా ఫ్రెండ్స్. అందరూ నా చాయ్కి చాలా ఇష్టపడతారు. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అది తాజ్మహల్ టీ పౌడర్ యూజ్ చేసి, ఇది నార్మల్ టీ పెడుతున్నాను. జెమినీ టీ పౌడర్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, జెమినీ టీ పౌడర్ కలర్ చేంజ్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మేము చిన్నప్పటి నుంచి జెమినీ టీ పౌడర్ వాడతాము ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే టీ నేను ఇలా పెడతాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎలా పెడతారో కామెంట్ చేయండి. నేను పెట్టిన టీ తాగిర్రు అనుకోండి, మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. నా టీ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి కప్లోకి పోసుకోవాలి ఫ్రెండ్స్ స్టెయినర్తో. ఇది ముఖ్యంగా కొత్త కోడళ్ళకు ఎలా పెట్టడో తెలియదు కదా, అందుకే పెట్టి చూపిస్తున్నాను. మా టీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ కూడా తెలియదు కదా ఎలా పెట్టడం వచ్చే టీ. యూజ్ అవుతుందని పెడుతున్నాను. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.